హాయ్ అండి, నేను మీ అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను. కంగ్రాచులేషన్స్ టు ద వోల్కా వీడియోస్. కంగ్రాట్స్ వోల్గా వీడియోస్ 17 మిలియన్ సబ్స్క్రైబర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అంటే లైక్ ఇప్పుడు మీరు చాలా తక్కువ మీ ఫ్యామిలీ గురించి మాకు తెలుసు, మాకు తెలిసినంత వరకు. వుడ్ యూ లైక్ టు షేర్ ఎనీథింగ్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? యా అండి, మా అమ్మగారు షీఈ్ ఎ టీచర్ అండ్ షీ ఆల్సో వర్క్ యాజ్ ప్రిన్సిపల్ తణుకులో. ఆవిడ 35 years ఆఫ్ కెరీర్ ఆవిడది టీచర్ కింద. అండ్ మా నాన్నగారు తణుకు షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసేవారు, బాలసుబ్రహ్మణ్యం గారు. మా అమ్మగారి పేరు రాధారమణి గారు. అండ్ మా అమ్మగారికి తాతగారు అవుతారు అడివి బాపురాజు గారు. మీరు పేరు వింటే కనుక లైక్ మా తాతగారికి మేనమావ గారు సంథింగ్. అక్కడి నుంచి మా అమ్మగారు లిటరేచర్ తాలూకా ఎసెన్స్ మా అమ్మగారికి రావటం. షీఈ్ ఆల్సో రైటర్. ఆవిడ అంజనాని కలం పేరుతో రాసేవారు. అండ్ షీఈ్ ఫేమస్ టు ఆవిడ చదువుకునే రోజులు లైక్ ఇండస్ట్రీ నుంచి కూడా లెటర్స్ వచ్చేవి ఆవిడకి ఇండస్ట్రీకి రమ్మని. బట్ మ్యారేజ్ అయిన తర్వాత మా అమ్మగారు అంతా వదిలేసి కంప్లీట్ డివోషన్ వైపు టర్న్ అప్ అయిపోవటం. అలాగా ఇంకా అక్కడతో ఆవిడ రాయటం అనేది ఆపేసి కంప్లీట్ టీచింగ్ ఫీల్డ్లోకి వెళ్ళిపోయారు. తర్వాత నేను స్టార్ట్ చేశాను దాన్ని. సరే, అంటే ఇప్పుడు మీరు రాశారు, కొన్ని పాటలు రాశారు, అవి కూడా పూర్తిగా డివోషనల్ టచ్ తో ఉన్నవి, ఎక్కువ శాతం మీ సైడ్ నుంచి? లేదండి, పుల్లమి పిల్ల కూడా నేను రాసింది. అంటే పుల్లమి పిల్ల నేను రాసింది కదా, సారీ, పుల్లమి పిల్ల నేను వేరే రాశాను. ఓకే, పుల్లమి పిల్ల లైన్ ఒకటే నాది, ఐ మీన్ హుక్ ఒకటే నాది. ఓకే, హుక్ లైన్ మీదే. ఓకే సార్, మీరు రాసిన వర్షన్ ఒకసారి 2 లైన్లు పాడొచ్చు కదా సార్? ఇప్పుడు ఎందుకంటే అన్ని దానివల్ల ఏం ఉపయోగం ఉంది? నేను మర్చిపోయేంత బాగా ఇప్పుడు నేను స్ట్రైట్ అవే లిరిక్ రాయడం కంటే నేను ఏమంటానంటే, ఒకటి ఆల్రెడీ బుర్రలో నానిపోయి ఉన్న తర్వాత దానిని బీట్ అవుట్ చేసేలాగా ఇంకొక వెర్షన్ రాశారు అంటే కనుక నాకు వాళ్ళు నా దృష్టిలో తోపులు, నా దృష్టిలో. ఓకే, సో మొత్తానికి అట్లా లిరికల్ సైడ్ గా మీ మమ్మీ దగ్గర నుంచి వచ్చిన ప్యాషన్ అండ్ ఇంట్రెస్ట్ అని చెప్పొచ్చా? డెఫినెట్లీ అండి. మ్యూజిక్ కూడా నాకు ఆవిడే ఇంట్రడ్యూస్ చేశారు. యాక్చువల్లీ నా చిన్నప్పుడు క్యాసెట్స్ తీసుకురావటం, రకరకాల మ్యూజిక్స్ వినిపించడం, నాకు అలాగా మణి శర్మ సార్వి, ఇళయరాజా సార్వి, ఏఆర్ రెహమాన్ సార్వి, కిరవాణి సార్వి మ్యూజిక్ అంతా వినడం. నాకు కొంచెం స్కోప్ పెరిగిన తర్వాత నేను ఇంటర్నేషనల్ ఆర్టిస్టులని చూడటం, వాళ్ళ సౌండ్స్ వినటం, నేను రాసే లిటరేచర్ని వాళ్ళ మ్యూజిక్లో విని 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 ఆకలింపు చేసుకుని చిన్నప్పటి నుంచి ఏదో ట్యూన్ చేయటం, అలా అక్కడి నుంచే నాకు రూట్స్ అన్ని ఫామ్ అయినవి. సూపర్ సార్. అంటే చిన్నప్పటి నుంచి మీరు ఒక ఇన్స్పిరేషనల్ గా తీసుకున్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఉన్నారండి. ఎనియో మోరికోన్, ఇటాలియన్ కంపోజర్ అండి, నాకు ఆయన అంటే చాలా ఇష్టం. తర్వాత ఇళయరాజా సార్ అంటే ఇష్టం, ఏఆర్ రెహమాన్ సార్ అంటే ఇష్టం. అండ్ హాలీవుడ్ లో క్లాస్ బార్డల్ట్ అంటే నాకు చాలా ఇష్టం. జాన్ విలియమ్స్ అంటే ఇష్టం, జేమ్స్ హార్నర్ ఇష్టం, శంకరేశ్వరంలో సార్ ఇష్టం, బాలీవుడ్ నుంచి అమిత్ త్రివేది సార్ ఇష్టం, తెలుగులో కిరవాణి సార్ ఇష్టం, కంటెంపరీ అయితే తమన్ సార్ ఇష్టం. చాలా మంది ఉన్నారు. ఆల్మోస్ట్ మంచి బకెట్ లిస్ట్ ఉంది మీ దగ్గర చాలా. అండ్ పొద్దున్న మీరు మాట్లాడుతూ కూడా నేను వేరే సింగర్స్ ని తీసుకొద్దాం అనుకున్నాను అని మీ మాటల్లో మార్నింగ్ చెప్పారు సార్. దాని గురించి నాట్ ఓన్లీ ద సింగర్స్ అండ్ ఐ జస్ట్ వాంట్ టు బ్రింగ్ ఆల్ ద ఇన్స్ట్రుమెంటలిస్ట్స్ కానివ్వండి, చాలా మంది అంటే టు జస్ట్ చేంజ్ ద టొనాలిటీ అండి. అంటే కంపోజర్స్ తాలూకా ఇన్హెరిట్ ఫ్లోని ఎవరు మార్చలేరు. అది బై బర్త్ మనం ఒకటి వచ్చేస్తుంది, దాన్ని మనం గ్రాడ్యువల్ గా డెవలప్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఎంత చేసుకున్నా కూడా రూట్స్ అలాగే ఉంటాయి. బట్ నాకు అనిపించేది ఏంటంటే దాన్ని ప్రెజెంటేషన్ మనం మార్చొచ్చు. యాజ్ లైక్ యాజ్ మీరు చూస్తే ఇప్పుడు రెహమాన్ సార్ కంపోజింగ్ ఫ్లో ఒకటే రోజా నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు. కానీ అందరూ ఏమంటారంటే రోజా సాంగ్స్ ఇప్పుడు లేవంటే, రోజా సాంగ్ కైండ్ ఆఫ్ మెలోడీ ఇప్పటికే ఉంటుంది ఆయన దగ్గర. కాకపోతే ఆయన కైండ్ ఆఫ్ ప్రెజెంటేషన్ మారిపోయింది, ఇంటర్నేషనల్ సౌండింగ్ వచ్చేసింది. సో ఆయన ఇప్పటికీ కంటెంపరీగా ఆయన ఒక పవర్ఫుల్ లీగ్ లో ఉండగలుగుతున్నారు. సో నేను అది ఎప్పటికైనా నేను అది అంటే వీళ్ళందరూ మాస్టర్స్ వేసిన ఒక పాత్ ని నేను స్టడీ చేస్తే కనుక ఈవెన్ ఐ జస్ట్ వాంట్ టు బ్రింగ్ దట్ కైండ్ ఆఫ్ టొనాలిటీ ఇంటూ తెలుగు అన్న ఒక బలమైన ఇది ఉంది. అది భగవత్ సంకల్పం. నేను చేసుకున్నాను, ఎప్పటికి తీరుతుంది, ఎప్పటికైనా తీరుతుంది ఖచ్చితంగా. డెఫినెట్లీ ఇట్ విల్ హ్యాపెన్ అండి. ఎందుకంటే మాకు మీ కోర్ ఎలిమెంట్ ఎలా ఉంటుంది, మీరు నిజంగా మీ 100% ఎఫర్ట్స్ ఇస్తే ఎలా ఉంటుంది అన్నది అవుట్పుట్స్ మేము చూసాం. సో దాన్ని బట్టి డెఫినెట్లీ ఇట్ హ్యాపెన్. అండ్ హాయ్, నా పేరు రోహిత్. హలో, హాయ్, అందరికి నమస్కారం. వోల్గా వీడియోస్, డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్. కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. Please do subscribe to Volga Videos. Congratulations for Volga Videos. Congratulations to Volga Videos. Please subscribe Volga Videos. Thank you.